చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, న్యాయ వ్యవస్థ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉండడం ప్రజల నుంచి. స్వయాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారి మీదనే చివరికి లా విద్యార్థులు కూడా తిరుగుబాటు చేస్తూ ఉండడం నిజంగానే చాలా బాధాకరం. మనం కొన్ని వేల సార్లు మాట్లాడుకొని ఉంటాం. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి న్యాయ వ్యవస్థలు ఖచ్చితంగా తెచ్చుకోకూడదు అని. నిన్నటికి నేను చూసాం. హైదరాబాద్‌లో నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులు సీజేఐ సూర్యకాంత్ గారి యూనివర్సిటీకి రావద్దు. ఆయన చేతుల మీదుగా మేము పట్టాలు తీసుకోం. సో, స్నాతకోత్సవానికి ఆయన ఆహ్వానించకండి అని చెప్పడం. దాని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆ విద్యార్థులను ఏ రాష్ట్రంలోనే ఎన్రోల్ చేసుకోకండి అని ఆదేశాలు ఇవ్వడం. తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం. ఇది ముదిరి మళ్ళీ ఆయన క్షమాపణలు చెప్పడం. సుప్రీంకోర్టు దాని మీద ఒక పిటిషన్ పడడం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యలో మీకేం పని, నేను విద్యార్థులు చూసుకుంటాం కదా అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసి ఉండడం. ఇదంతా జరుగుతూ ఉండగానే చివరికి లా విద్యార్థులు కూడా సీజేఐ వద్దు అని చెబుతున్నారంటే ఏంటి పరిస్థితి? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. సో, ఇలా 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 ఇది 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 ఇంకా చర్చలో ఉండంగానే తాజాగా బెంగళూరులోనే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఆ విద్యార్థులు దాదాపు 700 మంది, ప్రస్తుత పూర్వ విద్యార్థులు 700 మంది మళ్ళీ వాళ్ళు ఒక సైన్ పిటిషన్ వేశారు. ఇక్కడ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు రావద్దు, అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కూడా రావద్దు, మేము విద్యార్థులకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఆ లా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఒక సైన్ పిటిషన్ వేశారు. ఎక్కడైనా లా విద్యార్థులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వస్తున్నారంటే, ఎందుకంటే జ్యుడిషియరీలు అదే కదంగా టాపు, వాళ్ళు వస్తున్నారు అంటే హ్యాపీగా ఇన్వైట్ చేయాలి, వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూడండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీరు మా దగ్గరికి రావద్దు అని లా విద్యార్థులే చెబుతూ ఉన్నారంటే ఎవరి విశ్వాసాన్ని కోల్పోతున్నారు? సో, ఏ వ్యవస్థ పటిష్టంగా తయారవ్వాలి, ఏ వ్యవస్థలో మార్పులు రావాలి, వ్యవస్థలో ఉన్నవాళ్ళు వాళ్ళ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళు ప్రతినిత్యం ఆలోచించుకొని ఆ దిశగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులకు సంబంధించి వాళ్ళను కొడితే నాకు ఆ వీడియోలు చూసే టైం లేదు, మా టైం వేస్ట్ చేయకండి అని సుప్రీంకోర్టు సీజేఐ గారు అనడం దేశంలో ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. ఇప్పుడు ఇటువంటి అవమానాలకు కూడా కారణమవుతుంది.